ఏంటి నాగవల్లి, డ్యూటీకేనా? ఆఫీస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తావా? నన్ను అడిగితే నేను డ్రాప్ చేస్తా కదా. దిగబెట్టాలి అనుకుంటే పొద్దున్నే దిగబెట్టేవాడివి. ఇప్పుడు నీ కారు ఎక్కితే అసలు ఈ రోజు నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వవేమో. నా మీద నీకు చాలా అనుమానం ఉన్నట్టుంది. అలాంటిదేం జరగదులే గాని కారెక్కు. వద్దు బావా, నడిచైనా ఆఫీస్కి వెళ్తాను కానీ నీ కారు మాత్రం ఎక్కను. నిన్ను సేఫ్గా ఆఫీస్ దగ్గర దిగబెడతానని చెప్పాను కదా నాగవల్లి. ఏమైంది? ఏం లేదులే వదినా. నన్ను చూస్తే ఎందుకు మొహం తిప్పుకుంటున్నావు? ఏదైనా సమస్య ఉంటే చెప్పొచ్చు కదా. సమస్య ఏం లేదు. ఫస్ట్ రోజు డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా, నేను వెళ్ళాలి. నేను డ్రాప్ చేస్తానంటే వినట్లేదు. నాగవల్లి, వెళ్ళొచ్చు కదా. మీ అన్నయ్య గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నావా వదినా? తెలుసు కానీ ఫస్ట్ రోజు ఆఫీస్కి లేటుగా వెళ్తే నీకు టైం సెన్స్ లేదనుకుంటారు. అంతేకాదు నాగవల్లి, నీ మీద రిమార్క్ పడుతుంది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించిన నీకు బాక్సింగ్ ఆడడం వచ్చు కానీ జాబ్ చేయడం రాదని అనుకుంటారు. కరెక్టే బావా, కానీ నేను ఏ మాత్రం జాబ్ చేయడం ఇష్టం లేని నువ్వు సడన్ గా వచ్చి డ్రాప్ చేస్తానంటే ఎలా నమ్మమంటావు బావా? పెళ్ళాం ఉద్యోగం చేస్తే బెటర్ అని మనసు మార్చుకున్నాడేమో. యువర్ రైట్ శివ, అందుకే డ్రాప్ చేయాలని వచ్చాను. ఇంత ప్రేమగా మాట్లాడగానే కారు ఎక్కమంటావా వదినా? అలా ఎక్కాను అనుకో, నన్ను దూరంగా తీసుకువెళ్లి వదిలేసి వచ్చినా ఆశ్చర్యం లేదు. అక్కడి నుండి నేను వచ్చేలోపు నన్ను ఇక్కడ జాబ్లో నుంచి తీసేసినా తీసేస్తారు. మీ ఆయన మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకులే, నిన్ను నేనే తీసుకువెళ్తాను కదా. బాబాయ్ బాబాయ్, ఏంటమ్మా? ఒకసారి నీ బండిస్తావా? మళ్ళీ సాయంత్రం తిరిగిచ్చేస్తాను. రేపిచ్చినా పర్లేదమ్మా, నాకు అర్జెంట్ పనులేమీ లేవు. తీసుకో. నిన్ను ఆఫీస్ దగ్గర దిగబెడతాను. ఎక్కు నాగవల్లి.